వీళ్ళెవరు గిల్ టెస్ట్ వీళ్ళ పక్కన ఇద్దరు అనిపిస్తారు కదా వీళ్ళు తీసుకుంటా అన్నారు కుడతా అన్నారు బాగా ఫ్రెండ్ ఇంకా గిల్ టోల్ని బాగా మంచి కొడతాను సింగిల్ తీసుకున్నాను అంటే ఇది కాదు బాబు నన్ను కుట్టడానికి ఒక ఆయనకి ఇక్కడనే వస్తుంది దూరంగా నేను చూడుతున్నాను అంత ఈజీ కాదురా బాబు అంత ఈజీ కాదురా కనీసం షార్ట్గా తీసుకుంటాం పెద్ద అన్నాడు అన్న ఒకవేళ నేను గెలిచిన అనుకో గెలిచి ఆపేయాలన్నా నేను జైదీప్ కాడ గెలిచి వచ్చిన ముందే ఓడిపోయినాం అనుకో గిల్డ్ ఆపేసాను అంతే మొత్తం కాదు గిల్డ్ అయితే చూస్తాం గైస్ ఒకనైతే గలీజ్గా మొద్దు చూపించిన ఏడుస్తాను అనుకుంటా ఒక స్నేహితులు ఉందనుకో ఏమని చెప్తున్నా బాడీ చెప్తుంది అంత ఈజీ కాదు అనుకోవడానికి ఎవరు ఎదురా ఉండాలి ఉన్నాయి మంచిగా బాగుంటుంది బాగుంటుంది ట్రోలింగ్ అంటారు అంత ఈజీ కాదురా నన్ను కొట్టడానికి కంబ్యాక్ పెడతా నేను ఎప్పుడైనా 1v4 కూడా పెడతా అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అంత ఈజీగా నేను యాక్చువల్లీ జల్దీ స్టార్ట్ చేస్తాను అండ్ మీరందరూ అనుకుంటా నేను ఈ అకౌంట్ మస్తు తోటలు తీసుకొని అట్లేం లేదు వీడు ఏమంటారు తాకినా కూడా నాకు తినవిధంగా వస్తుంది నన్ను డౌన్ చేసి రావట్లేదు ఈ అప్లోడ్ చేయడానికి నా సిక్ చేస్తుంది అనేసి పరువు మొత్తం అవుతుంది అనుకుంటా గైస్ అండ్ మీకు తెలుసు కదా ఒకవేళ ఓడిపోతే అంతే గిల్డ్ మానేయాల గిల్డ్ మొత్తం డిలీట్ చేయాలా నేను జయదీప్కి అయితే అడిగిన ఆయన లేలే అన్నాడు నేను చెప్పకుండా వచ్చేసిన ఓడిపోయినామనుకో అంత పోయినట్టే అనుకుని చూసుకొని అడుగుతాం నా హరిబరిలో వెళ్ళిపోతున్నా అంత ఈజీ కాదు బాబు తెప్పిస్తున్నాను బయటకు
వీడియోడా వీడియో వీడియోలో పడతా. అరే ఎక్స్పెండ్ అయిపోయింది. ఎట్లా 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 అంతే ఇమోటి 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 అంతే. జస్ట్ ఇంకా 3 రౌండ్స్ ఏదో బుయ్యా పడితే అయిపోతుంది వీళ్ళ పని. పెద్ద ఏమో పెద్ద నిండే రాబోయి పెద్ద నిండే వచ్చేసినా ఇంకా తీసుకోవడానికి. ఇంత ఈజీ కాదురా నన్ను చంపడానికి. రాబాయ్ చీటింగ్ అయిపోతుంది కొంచెం కానీ ఒక్క ఆయనకైతే ఏమన్నా పడింది చోటు ఏమనలేము. చీటింగ్ స్టార్ట్ చేశారు. పడింది రే వీడు ఒకటి ఇరిపించాడు సార్ కుట్టే నేను ఒక్కనే చూసుకున్నా చాలా వచ్చిన చేతిలో రా తరబట్టి మమ్మీ వీడు స్లైస్తో కొడుతున్నావు చూసుకున్నా వాళ్ళ ఉంగి కొడదాం. అటు సైడ్ ఎక్కడ ఉండనుకుంటా. ట్రోలే నా జోసఫ్ ఉందిరా భయ్. అంత ఈజీ కాదురా భయ్. ఇప్పుడు రా బయటికి రా. అరే వీడు ఏందిరా స్లైస్తో కొడుతుండు. అరే బొట్టుగాడు కొట్టడానికి రాదురా వీడికి. స్లైస్తో కొడుతుండు. అరే 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 ఇప్పుడు పైన బ్లాక్ చేస్తుండ్రా భయ్. ఏ చీటింగ్ రా భయ్. అరే పోతారా అరే సస్తాను సస్తా అదంటారు నా లాక్ చేసేసుకున్నాడు. ఎక్కడెక్కడ ఉండు చీటింగ్ రా భయ్. వేసిండు అక్కడ అందుకోసం బతికిండు. ఇమోట అంటే ఇమోట ఏదో తుక్కలు పడి చూసుకోరా భయ్. నేను షార్ట్గానే యూజ్ చేయాలి. షార్ట్గానే యూజ్ చేయాలి. రారా భయ్ షార్ట్గానే యూజ్ చేయాలి. ఇప్పుడు పోయిన రాను శాంటీలో తీసుకోవాల్సిండే మళ్ళీ వస్తుండే. కమ్బ్యాక్ అయితే కాలేదు. ఒక ఆయనకైతే గలీజ్గా పడండి. ఒక ఆయనకైతే గలీజ్గా పడింది. రవి వీడికి దగ్గర నుంచి కొట్టాలన్నమాట. ఒరే నైస్ రా భయ్. ఇప్పుడు వస్తుంది చూసుకోండి రివైవ్. ఏం చేసి రివైవ్ చేసుకోండి. మిస్ అయింది షాట్. ఇదేంది గ్లూ వాల్ మధ్యలో ఇరికినా. అంత ఈజీ కాదురా బాబు మా ఫ్రెండ్స్తో ఆడడం. యాక్చువల్లీ ఒక్క ఆయన ర్యాండమ్ ఉండదు దీంట్లో. ఆదర్శ్ అని ఒక ఆయన ఉండదు కదా, ఆయన ఒక్క ఆయన ర్యాండమ్ ఉండు. మిగతా అంటే మిగతా ఒక్క ఆయన తెలిసినాడు. ఇప్పుడు మంచిగానే ఆడతాడు కానీ టాప్ ప్లేయర్ అనుకోకండి. వీడు నాకు తెలియదు ర్యాండమ్ ప్లేయర్. ఏదో ఉట్టిగా తీసుకొని వచ్చి కానీ నాకు తెలుసు మాట్లాడుతా అంత బీఆర్స్ ఆడుతున్నాడు. ఇంకా 2 రౌండ్లు విన్ అయితే అంతే. అప్పుడు చెప్తారా వీళ్ళు గ్రూప్లో పిలిచి అరే వీడికి ఎక్కువ తొందరగా ఓవర్ వచ్చింది మసుకు ఆయన దగ్గర స్లైస్ తీసుకుంటా మంచిగా ఉంటుండే. నా టీమేట్ వాళ్ళు ఇక్కడ పడేసాను. మూమెంట్ చూపించాలి ఏం థింగ్ ఇది. వచ్చు రే గైస్ మీరు చూసారా ఏమన్నా తింకేనా మొదలు
వీలుగానే భయం అవుతుంది బయటకు షెడ్ వస్తున్నాయి కదా. అరే తాకుతున్నాయి కదరా. నాకు జాసఫ్ ఉందిరా నా దగ్గర. అరే అరే గాయ చూసారా నా ప్లేస్ అందుకోసం ఒక్కరు అంటారు బాయ్. ఏం చేస్తారా అదే ఏం చేసుకుంటారు ఇప్పుడు ఏమైనా చేసుకుంటారా బాయ్. అదే ఇప్పుడు మోటలు కొట్టుకుంటా మంచి మోటలు కొట్టుకుంటా. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నేను ఎప్పుడన్నా వస్తే లైవ్ వస్తా. అండ్ వీళ్ళిద్దరినైతే నేను లాస్ట్ 5 minutes ఇక్కడైతే వచ్చేసాను. చూసుకున్నాను అక్కడి నుంచి కూడా రావచ్చు. చూసాను వస్తా కొట్టేస్తా. లేవరా ఇంకా నుంచి అక్కడ నుంచి ఓకేనా బయటికి రా బయటికి. అరే నాకు జాసఫ్ అందరూ ఏం కాదు నాకు. అంతే ఈజీలో మా గిల్డ్ అంటే ఇది మా గిల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఏమైనా కామెంట్ ఉంటే గిల్డ్ ట్రయల్స్ ఉంటే ప్లీజ్ అది కామెంట్స్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. టాటా.